హాయ్ అండి, బాగున్నారా? మన అందరింట్లో కామన్గా ఉండే ఐటెం బ్రెడ్ కదా. కానీ బయట కొనుక్కునే బ్రెడ్లో ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఎంత ఉంటాయో మనకు తెలియదు. అంతే మనం ఇంట్లో ఈజీగా, టేస్టీగా, హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఈ సింపుల్ బ్రెడ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను మెజర్మెంట్స్ అన్ని పైన స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నానండి. అది ఫాలో అవుతూ సింపుల్గా, టేస్టీగా ఇంట్లోనే బ్రెడ్ రెసిపీని తయారు చేసేసుకోండి. మనం పిండిని ఎంత బాగా కలిపితే మనకి బ్రెడ్ అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి. నేను ఇక్కడ మైదా పిండి యూస్ చేసి చేస్తున్నానండి. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా యూస్ చేసి చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు టూటీ ఫ్రూటీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిండిని రోల్ చేస్తున్నప్పుడు ఎక్కడ క్రాక్స్ లేకుండా చేతితో బాగా నొక్కుతూ కవర్ చేయండి. ఎయిర్ గ్యాప్స్ అనేవి ఎక్కడా ఉండకూడదు. మీకు స్వీట్ బ్రెడ్ కావాలంటే గనక షుగర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్ గా ఇంట్లోనే సాఫ్ట్ బ్రెడ్ అనేది తయారైపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.